హాయ్ ఫ్రెండ్స్, కథా బృందానికి స్వాగతం అండి. వినాయక చవితి రోజు ఖచ్చితంగా వినాయక వ్రత కథ చదవాల్సిందే లేదా వినాల్సిందే అంటూ ఉంటారు పండితులు. దీనివల్ల భక్తులకు సకల సౌభాగ్యాలు సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు. వినాయక వ్రత కథ చదివేవారు లేదా పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షంతలు తీసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని వినాయకుడు కాళ్ళ ముందు వేయాలి. ఆ తర్వాత వాటిలో కొన్ని అక్షంతలు తీసుకొని శిరస్సుపై వేసుకోవాలి. ఇక ఇప్పుడు కథలోకి వెళ్దామండి. కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణాల ప్రకారం తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరునికి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తుంది. పతి రాక కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమవుతుంది. దీనిలో భాగంగా ఒంటికి నలుగు పిండిని అద్దుకుంటుంది. ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేస్తుంది. చూడముచ్చటైన ఆ రూపం చూసి పార్వతికి ముచ్చటేస్తుంది. తన తండ్రి ఉపదేశించిన మంత్రంతో పార్వతి ఆ బొమ్మకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంది. ముద్దుగా ఉన్న ఆ బాలుడిని చూసి మురిసిపోయి బాలునిని వాకిటి కాపలాగా ఉంచి పార్వతి స్నానానికి వెళుతుంది. విముక్తి పొందిన శివుడు అంతలో అక్కడికి రాగా బాలుడు తన తల్లి స్నానం చేస్తుందని లోపలికి వెళ్ళటానికి వీలు లేదని శివునిని అడ్డుకుంటాడు. ఆగ్రహావేశాలకు లోనైన శివుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండిస్తాడు. బాలుడి అరుపు విన్న పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేస్తాడు. అతడి శక్తి సామర్థ్యాలను చూసి పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెడతాడు శివుడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లను, కొడుములను, పిండి వంటలను, పండలను సృష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకుంటాడు. వినాయకుని అవస్థలు చూసిన చంద్రుడు ఒకేసారిగా బిగ్గరగా నవ్వుతాడు. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జు నుజ్జు అవుతాయి అంటారు కదా. అలాగే చంద్రుని దృష్టి సోకి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటికి వస్తాయి. విఘ్నేశ్వరుడు అచేతనంగా పడిపోతాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపిస్తుంది. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలుగుతుంది. కోరిక తీరాక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడికి చేరుగా ఉంటుంది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలే అని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెడతారు. శాపగ్రస్తుడైన చంద్రునిని చూడటం వల్లే ఋషుల భార్యలు నీలపనిందలు పాలయ్యారని దేవతలు గ్రహిస్తారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్తారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికిస్తాడు. తర్వాత పార్వతీదేవితో, అమ్మ, నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వల్ల ఆపద కలిగింది. ఆ శాపాన్ని వెనక్కి తీసుకోమని చెబుతాడు. బ్రహ్మ ఆ విధంగా కోరిన వెంటనే పార్వతీదేవి దానిని సవరించుకుంటుంది. ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో అదే రోజు చంద్రుడిని చూడకూడదని శాపాన్ని సవరిస్తుంది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉంటారు. ఇలా శ్రీకృష్ణుడు కూడా వినాయక చవితి రోజు చంద్రుడిని చూసి నీలాపనిందలకు గురవుతాడు. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడిని శ్రీకృష్ణుడే చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు నిందిస్తాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూడటం వల్లే ఈ నింద పడిందని శ్రీకృష్ణుడు అనుకుంటాడు. కానీ శ్రీకృష్ణుడు శమంతకమణిని వెతికి తెచ్చి తనపై పడిన నిందను పోగొట్టుకుంటాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు, మా వంటి వారికి ఏదీ గతి అని శ్రీకృష్ణుడిని ప్రశ్నించగా, భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంతక కథను విన్ని అక్షింతలు తలపై వేసుకునే వారికి ఆ రోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్తాడు.
ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లు గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటారు. ఈ కథను చదివి విని తలపై అక్షింతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.